లేవీకాండము 26వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి చదవండి. ఎలాగంట? మీరు తృప్తిగా భుజించి చక్కగా నిద్రపోతారంట. తృప్తిగా భుజించినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎవరండి? తృప్తిగా భుజించినటువంటి వారు సగం ఆహారం తిని తమ కాలము వెళ్ళబుచ్చేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే ఆహారం లేక సకల సమృద్ధి కలిగి ఉన్నారు, కానీ వారి ఆరోగ్యము వారికి సహకరించలేదు. వారు ఆహారంలో తృప్తిగా భుజించలేకపోతున్నారు. వారిలో ఏదో ఒక వెలుగు కనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనకి దినమున ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, మీరు నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి ఆచరించి నడుచుకునే ఎడల మీకు వర్షాకాలంలో వర్షములు పంపిస్తాను. మీకు చక్కని పంట పండుతుంది. ఆ పంట మీ ఇంటికి చేరుతుంది. మీరు ఏం చేస్తారో తెలుసా? ప్రతి దినము కూడా మీకు కావలసిన ఆహారమును తృప్తిగా భుజిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా! తృప్తిగా భుజిస్తారు. మీరు కడుపారా తింటారు, మీరు తృప్తి పొందుతారు. చాలా మంది భుజిస్తున్నారు కానీ తృప్తి లేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. ఆహారం తీసుకోలేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది వ్యాధులతో ఉంటున్నారు. నీరు తాగలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అనేక సమస్యలతో, అనేక బలహీనతలతో, అనేకమైన వ్యాధుల చేత వాళ్ళు ఆహారం తీసుకోలేరు, వాళ్ళు తృప్తి పొందలేరు. కానీ మనమైతే మన దేవుని యొక్క నామమును బట్టి తృప్తిగా భుజించుచున్నాము. హల్లెలూయా! అయ్యా, మేము తృప్తిగా భోజనం చేస్తున్నాము అయ్యా అన్నవాడు అదే చెప్పండి. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇక్కడ అంటున్నారు. ఇంకా ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చక్కగా వర్షాలు పడినాయి, పంట సమృద్ధిగా పండింది. మన కొట్లని కూడా దేనితో నింపబడని? ధాన్యముతో నింపబడును. హల్లెలూయా! గానుగులో పైగా పొర్లి పారును. అంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదము, నూనెల ఆశీర్వాదము, మన గిన్నె నిండి పొంగి పొందుతున్నటువంటి ఆశీర్వాదము. మనం వేసినటువంటి ప్రతి పంటను కూడా ప్రభువు దీవిస్తే, ఆ పంట వల్ల మన కొట్లని నింపబడితే, మన గానుగలో ఆ నూనె అంట పొంగి పొందుతుందంట. అటువంటి ఆశీర్వాదము మన ఈ సంగమనమును, మన కుటుంబాలకును ఈ సంవత్సర కాల సమయంలో ప్రభువు దయచేయునుగాక. దానంగా ఉంటారా? ఈ ఆశీర్వాదం అంటే పొంగి పొందేటువంటి ఆశీర్వాదము, నువ్వు ఇంకొకరికి పెట్టేటువంటి ఆశీర్వాదము. నీ బిడ్డలు నీ వైపు చేతులు చాపరు, వారు దేవుని వైపు చేతులు చాపితే వారికి కూడా ఇతరులకు పెట్టేటువంటి ఆశీర్వాదమును ప్రభు మన కుటుంబములకు దయచేస్తాడు. పొంగి వానుగుల పైన పొంగి పాలును. మీరు కడుపార తిని తృప్తి పొందాలి. హల్లెలూయా! ఆ ఆహారము అప్పుడు వాడు తీసుకువెళ్ళిపోకూడదు. ఆ ఆహారము అన్నం పాలు కాకూడదు. ఆ ధాన్యము వ్యర్థము కాకుండా మన పట్టు నింపబడినట్లుగా క్రొత్త నూనెను, క్రొత్త ద్రాక్షారసమును మన భాగముల పైన పొంగి పారేటువంటి ఆశీర్వాదమును ఈ సంవత్సర కాలములో ప్రభు మనకు దయచేస్తే, ఆ ఆహారము మనం తిని
తృప్తి పొందుదుముగాక. తృప్తిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? అచ్చంగా తలవుతున్నారు. ఇక దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించండి. చాలా మందికి ఆహారము లేదు, చాలా మందికి వస్త్రాలు లేవు, చాలా మంది కుటుంబాలు ధాన్యం చేత నింపబడట్లేదు. వారు కష్టపడుతున్నారు కానీ వారి కష్టం వారింటికి రావట్లేదు. చాలా మంది ఆహారం తీసుకోలేకపోతున్నారు. మనమైతే మన దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం బట్టి మన కొట్లు ధాన్యంతో నింపబడుతున్నాయి. మన ప్రతి పాత్రలో నింపుదల కలుగుతుంది కనుక మనం ఏం చేయాలంటే కడుపార తినాలి, తృప్తి పొందాలి. మీకోసము ఇంత కార్యములను చేసినటువంటి దేవుడిని మనందరూ కూడా స్తుతించాలి. హల్లెలూయా. అయ్యా, నాకున్న కుటుంబంలో నా అక్క చెల్లెలకు లేని భాగ్యాన్ని నాకు కలుగు చేస్తావయ్యా. నా అన్నదమ్ములకు లేని భాగ్యాన్ని నాకు కలుగు చేస్తావయ్యా. నా చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి లేని భాగ్యమును నాకు కలుగు చేస్తావు. వారు తిన్నా అధిగమించుకోలేదు, వారు తిన్నా వారికి తృప్తి కలగట్లేదు. కానీ నీ కృపను బట్టి, నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి, నీవు ఇచ్చినటువంటి ఐశ్వర్యం బట్టి నేను తిని తృప్తి పొంది ప్రతి దినము నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అని మనం దేవుని దగ్గర గోచాడుకోవాలి. అప్పుడు మన ఆహారం ఆశీర్వదించబడుతుంది, మన పానీయము జీవించబడుతుంది. మనం కడుపారా తిని తృప్తి పొందేటువంటి స్థితిలో మనం కనిపిస్తూ ఉంటాం. హల్లెలూయా. లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనానికి ఒక్కసారి మనం వద్దాం. లేవికాండము 26వ అధ్యాయము 6వ వచనానికి మనం ఒక్కసారి వద్దాం. సారీ 5 చివరి భాగం, 5వ అధ్యాయం చివరి భాగం. తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిర్భయంగా నివసిస్తున్నారు? భయం లేకుండా నిద్రపోతున్నారు. ఎంతమంది భయం లేకుండా నిద్రపోతున్నారు? తృప్తిగా తిన్న తర్వాత, దేవుని స్తుతించిన తర్వాత, కుటుంబారాధన చేసుకోకముందే భోజనం చేయకముందే కుటుంబారాధన చేసుకుని పడకలకు వెళ్ళకముందే వాళ్ళ దేవుని స్తుతి చెల్లించి మన పడకల మీదకు వెళ్ళినట్లయితే మనము నిర్భయముగా సుఖవంతమైనటువంటి నిద్రపోతాం. హల్లెలూయా. చాలా మందికి నిద్ర లేదు, చాలా మంది నిద్ర పట్టదు. ఎందుకు తెలుసా? వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి, లేకపోతే ఎవడు వస్తాడు, ఎవడి మీద పడిపోతాడు, ఈ రాత్రి వేళ కాల సమయంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనుక సుఖవంతమైనటువంటి నిద్ర అనేటువంటిది లేకోకుండా కాలంలో వెళ్ళబుచ్చుతున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మనమైతే దేవుని యొక్క నామమును బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి ఆచరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనకు తృప్తిగా భోజనం పెడుతున్నాడు. మనం తిని దేవుడిని కడుపారా తిని మనం ఆయన స్తుతిస్తూ ఉన్నాం. మనకు సుఖవంతమైన నిద్రను కూడా ప్రభువు కలుగు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన ఒక కుటుంబం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. నేను పాస్టర్గా రాలేదు, పనుండి కాదు, బయటికి మాస్టర్ గారు పంపించి వస్తూ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలోకి ప్రార్థన చేయడానికి వెళితే ఆ కుటుంబ యజమానుడు ఒక మాట చెప్పాడు నాకు. ఏ మాట చెప్పాడు తెలుసా? అయ్యా, నేను పడుకుంటున్నాను కానీ నాకు సరైనటువంటి నిద్ర పట్టదయ్యా, కలత నిద్ర పడుతుందయ్యా అన్నాడు. ఎందుకనయ్యా నన్ను అడిగితే ఆయన అన్నాడు, ఎక్కడ ఈ 5 అంతస్తుల బిల్డింగ్ పడిపోతుందో నా కదా. ఏ 5 అంతస్తుల బిల్డింగ్ అండి?
ఈ కట్టుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ నా మీద పడిపోయి నేను చచ్చిపోతానేమోనని కాలతనిధులు పొందుతున్నాను పాస్టర్ గారు అని అన్నాడు. అటువంటి భయం లేదయ్యా, అది సాధారణ ఆత్మ, దాన్ని పాల్గొనాలని నువ్వు ప్రార్థన చేసుకో, సుఖవంతమైన నిద్రను ప్రభు ఇస్తాడని నేను ఆ బిడ్డకి చెప్పి ఉన్నాను. హల్లెలూయా. మీరు కూడా కళలను బట్టి కానీ, లేకపోతే అప్పులను బట్టి కానీ, బలహీనతలను బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ, ఒకవేళ కలతగా ఈ రాత్రి వేళ కాల సమయంలో ఏమి జరుగుతుందని మీరు ఒకవేళ నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారేమో కానీ, ఈ సంవత్సర కాల సమయంలో ప్రభు అంటున్నాడు, నా కట్టడలను నా ఆజ్ఞలను మీరు అనుసరించి ఆచరించి నడుచుకుని వేళ మీకు సుఖవంతమైన నిద్రను నేను కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన భాగము 3వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి ఎట్లాగండి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోకరించినను నేను భయపడను. హల్లెలూయా. నేను క్షేమముగా నిద్రపోతా, సుఖవంతమైన నిద్రపోతా, నెమ్మదిగా పడుకొని నెమ్మదిగా లభిస్తా. 10,000 మంది నా పైకి దండెత్తి వచ్చి నా మీద దండయాత్ర చేసినాను. నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నాకు కేడము, నా దేవుడు నాకు ఆదరణ కనుక, ఆయన పాఠశాలలో నన్ను దాస్తాను కనుక, నాకు ఏ అపాయం కలగదు కనుక నేను సుఖవంతముగా నిద్రపోయి సుఖవంతముగా లభిస్తానని ఆ భక్తులు చెబుతూ ఉన్నాడు. మనం చెప్పగలమా? అది అర్థం ఏంటంటే, ఎన్ని బాధలున్నా, ఎంత శోధనున్నా, ఎంత బలహీనత ఉన్నా, సముద్రంలో అలలు మన పైకి వచ్చినా కానీ మనం నెమ్మదితో పడుకుని నెమ్మదితో లేస్తామని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఆ నెమ్మది ఎక్కడ వస్తుందో తెలుసా నీకు? నీలో ప్రార్థన ఉంటే, నువ్వు దేవుని యొక్క వాక్యమును చదివితే, దేవుని సన్నిధిలో బ్రోకరితే, నువ్వు కన్నీరు కార్చిస్తే నీకు బయట లేనటువంటి సంతోషము ఈ దేవుని సన్నిధిలో నీకు సంతోషం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నీ ఆహారం ద్వారా నువ్వు తృప్తిగా కడుపులో భుజిస్తావు, నువ్వు గంటగా నిద్రపోతావు. నీకు అటువంటి ఆశీర్వాదాలు కావాలంటే నువ్వు దేవుని మందిరమునకు సమయమునకు రావాలి. ఆయన గురించి నువ్వు పాటలు పాడాలి, స్థుతులు చెల్లించాలి. నీ కంట స్వరమును ఆయన సన్నిధిలో వినపరచాలి. నీ జీవిత కాలం అంతా కూడా నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టిన ప్రభు అని నువ్వు ఆయనను సన్మానించడానికి నువ్వు కల్పించినట్లయితే ఈ సంవత్సర కార్యక్రమంలో నీకు ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు, ఎన్ని రోగములు, ఎన్ని బలహీనతలు ఏది లేకపోయినప్పటికీ కూడా నువ్వు సుఖముగా పడుకుని సుఖముగా లేవడానికి ఆ ప్రభు కృప దయచేయుగాక. 4వ అధ్యాయం కీర్తన భాగం 4వ అధ్యాయం 8వ వచనం. యెహోవా హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా పడుకుంటారంటే అంతా టెన్షన్ బతికే సత్య గారు లోపల ఉన్న వాళ్ళకి టెన్షనే. ఈ రాత్రి వేళ కాలశ్రమలో ఏమైపోతావు? నువ్వు నెమ్మదితో పడుకుంటున్నావా? టెన్షన్ పడుకుంటున్నావా? నువ్వు బెదిరిపోయి అనుకో, ఈ లోకాధిపతి వచ్చి ఇంకా బెదరేస్తాడు అల్లా. నువ్వు బెదిరిపోయావు ఏం చేస్తాడు? వాడు ఇంకా బెదరేస్తాడు, ఇంకా నెమ్మది లేకుండా చేస్తాడు. అని నువ్వు ప్రార్థన చేసుకుని కొడుకుంటే ఎంతమందికి అయితే నెమ్మది లేదో దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు నెమ్మది దొరికింది, నీ ఆజ్ఞలను అనుసరిస్తానయ్యా, నీ కట్టడను బట్టి నేను నడుచుకుంటాను ప్రభా. నేను వేదనతోనే పడుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఏం చేయలేదు,
నా కుటుంబాన్ని నేను మార్చలేను, నా బిడ్డల విషయంలో నేను వేదన చెందుతూనే పడుకుంటున్నాను ప్రభా, నా బలహీనతను బట్టి నేను వేదన చెందుతూనే పడుకుంటున్నాను ప్రభువా. అది ఎంతమంది అయితే ఈ సన్నిధానంలో ఈ దేవుడు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు చెబుతూ ఉన్నాడు, నీవు మనసారా నన్ను స్తుతించి నీ పూర్ణ దేవుడు నీ పూర్ణ బలము నాకు ఇచ్చినట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా, నెమ్మదితో పడుకుంటావు. హల్లెలూయా. 2 లక్షల రూపాయలు పెట్టి పన్నా కానీ పెట్టు, నిద్రను మాత్రం దేవుడే ఇవ్వాలి. నిద్రను మాత్రము దేవుడే ఇవ్వాలి. నేను నేల మీద పడుకున్నా కానీ 2 నిమిషాల నిద్రలోకి వెళ్ళిపోతా. హల్లెలూయా. నిద్ర అంటే సుఖమే కదంట, ఆకలి అంటే విషయాలు కదంట. నిద్ర ఏమో సుఖమే కదా. నిద్ర వస్తుందనుకో ఎక్కడ పడుకోవచ్చు, బయట పడుకోవచ్చు, గడ్డ మీద పడుకోవచ్చు, కుర్చీలో కూర్చునే నిద్రపోవచ్చు. నాకు 2 లక్షలు కట్టు ఉంటే నేను నిద్రపోతాను, లేకపోతే నాకు నిద్ర రావట్లేదు అని అను. అదే ఆకలి అవుతుంది అనుకో, అబ్బా వాళ్ళు ఎవరైనా బిర్యానీ చేసి పెడితే బాగుండే, అప్పుడు వారు నా ఆకలి అనుకుంటానని అను. ఎవరైనా పచ్చడి మెతుకులు పెట్టినా కానీ అదే పరమాన్నములకు అదే బిర్యానీ ఆలోచించుకొని మనం ఏం చేస్తామంటే కడుపు నింపుకుంటాం. హల్లెలూయా. 4వ అధ్యాయము 8వ వచనం అంటారు కీర్తనకారుడు, కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా భార్య ఊరిందంటే భర్తకి ఒరుగు. ఎవరో సారీ, భార్య ఊరు వెళ్ళిందంటే భర్తకు ఒరుగు. ఆయన దగ్గర ఎవరో పడుకోవాలి, లేకపోతే ఈ నిద్ర పట్టదు రాకున్నాడు. భర్త ఊరు వెళ్ళాడు అనుకో భార్యకి భయమే, అమ్మా నువ్వు వస్తావా, అమ్మా నువ్వు వస్తావా. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుంది, నేను ఒంటరిగా ఉన్నాను, నీవు నాకు తోడై ఉండి 2వ వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రభు అని మనం నమ్మట్లా. మనం ఏం కోరుకుంటున్నాం తెలుసా, అయ్యా నువ్వు వస్తావా, అమ్మ నువ్వు వస్తావా, ఈ రాత్రి మా ఆయన ఊరు లేడు కానీ నాకు తోడి ఎవ్వరు లేదు కానీ నువ్వు వచ్చి పడుకుంటావా, ఆమె వచ్చి పడుకుంటేనే ఇంటి నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర రాదు. పురుషులు కూడా అంతే, పురుషులు కూడా అంతే. ఒంటరిగా పడుకుంటారు వాళ్ళు, వారికి నిద్ర పడదు. ఎవరో కూడా వచ్చి ఆయనతో ఉండాలి, ఆయన బెడ్ మీద కాపాడా కానీ అయ్యా నువ్వు ఈ సోఫాలో పడుకో, ఎందుకంటే ఆ సెక్యూరిటీ వీరికి నిద్ర పడడానికి. దేవుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నేను నీకు తోడై వెళ్ళి నడిపిస్తున్నటువంటి వాడను నేను. ఎందుకు భయం, ఎందుకు భయపడుతున్నారు? నీ ఒంటరిగా ఉంటే 2వ వ్యక్తిగా నేనున్నాను, మీరు భయపడవలసిన అవసరము లేదు. అందుకని అంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. హల్లెలూయా. నమ్ముతున్నారా? యేసయ్య నాతో ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినాను ఆయన నాతో వస్తూ ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన 2వ వ్యక్తిగా నాతో ఉంటున్నాడు అని నువ్వు ఇప్పుడు నమ్మితే నీకు సుఖవంతమైన నిద్ర, భయము లేనటువంటి నిద్ర, కలవరం లేనటువంటి నిద్ర, నువ్వు నెమ్మదితో పడుకొని నెమ్మదితో లేచేటువంటి నిద్రను ప్రభు, సుఖవంతమైన నిద్రను ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర రాకుండా నిద్ర మాత్రం వేసుకుని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయేవాడు ఉన్నారు. ఎలా నిద్ర లేకపోతే బలహీనత వస్తుంది, నిద్ర లేకపోతే సమస్యలు వస్తాయి. అందుకని ప్రభు అన్నాడు, పగలంతా కూడా మీరు పని చేసుకుని
రాత్రి వేళ కాల సమయంలో మీ శరీరమునకు రెస్ట్ కావాలి కనుక నిద్రపోండి మన పని చేసుకుంటాడు, కానీ రాత్రి కాలమును ఏర్పాటు చేస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. పగలు తిరిగేవాడు ఉన్నారు, రాత్రులు తిరిగేవాడు ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా అయిపోతా ఉన్నారు. పగలు తిరిగేవాడు ఉన్నారు, పగలు పడుకుని రాత్రులు తిరిగేవాడు ఉన్నారు. ఎక్కడ ఏది దొరుకుతుందో తీసుకెళ్ళిపోదామని పగలంతా పడుకుంటారు. ప్రభు అమాక్షపడా, ప్రభు మీకు ఎందుకు కలుగు చేస్తున్నాడు పగలని? పగలంతా కష్టపడుకొని రాత్రి వేళ కాల సమయంలో సుఖవంతమైన నిద్రను పొంది మీ శరీరంలో మనకు నెమ్మది కలగటానికి, మీ శరీరంలో మన బలం పొందుకోవడానికి, మీరు పడుకుని మళ్ళా మనుషు పనులు చేసుకోవడం కోసమని ప్రభు సెలవిచ్చాడు. నిద్ర మాత్రం మింగేవాడు ఉన్నారా? నిద్ర మాత్రం మింగేవారు ఎవరైనా ఉన్నారా? ప్రభు మాకు సుఖవంతమైన నిద్ర ఇచ్చాడన్న వాళ్ళందరూ చెప్పండి. అక్షయ్ గారు అనుకుంటుంది రికార్డ్ అవుతాం. మా మనవరాళ్ళ దగ్గర నేను కాపలా కాయాలి కదా, మా అబ్బాయిని మా కోడలు పనికి వెళ్ళిపోయారు. నేను కాపలా కాసి మా మనవరాళ్ళ దగ్గర ఏదో ఒక సమయానికి దేవుడి మందిరానికి వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నాము. ఒకవేళ తల్లిగా దేవుడే వారికి కావాలి. నువ్వు దేవుడా నేను మందిరానికి వెళ్తున్నా, నా బిడ్డలకు నువ్వే కావలిగా ఉండు ప్రభు అని చెప్పి ఒక మాట రా. నీ కావలికి నా దేవుని కావాలి గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, వర్షాకాలంలో వర్షం చేస్తాడు, కడుపార తినేటట్లు చేస్తాడు, కంటి నిండా నిద్రను కలుగు చేస్తాడు. హల్లెలూయా. మేము కొత్త బియ్యం తింటున్నామండి అన్న వాళ్ళందరూ ఎలా చెప్పండి. కొత్త బియ్యం అదేనా? పాత బియ్యానికి కొత్త బియ్యానికి తేడా ఏంటి? పాత బియ్యంలో చక్కగా పొడి పొడిలాడుతా మెరుగు మెరుగు కంటుకోకుండా అన్నం ఎక్కువ అవుతుంది. కొత్త బియ్యం చిగురు చిగురుగా గంచి గంచిగా ఆహారం ఎక్కువ కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే పాత ధాన్యాన్ని దాచుకుంటూ ఉంటాం, కొత్త ధాన్యం వచ్చినా కానీ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉన్నది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయము లేవీకాండము 26వ అధ్యాయము 10వ వచనం ఉన్నాడు. ఒకసారి 26వ అధ్యాయము 10వ వచనం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిగిన ధాన్యమును తినెదరు, క్రొత్తవి వచ్చినను పాతవి మిగిలి ఉండను. హల్లెలూయా. పౌలు గారు, మీరు చాలా కాలం వరకు పాత ధాన్యాన్ని తింటారు, క్రొత్తవి వచ్చినా కానీ పాతవే తింటారు. కొత్తవి వచ్చినాయా? వచ్చినాయి. పాతవి ఉన్నాయా? ఉన్నాయి, మీరు ఉన్నాయి. అయ్యే తింటున్నాం, ఆట ద్వారా తృప్తి పొందుతున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇటువంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు 25వ అధ్యాయము లేవీకాండము 22వ వచనానికి మనం ఒకసారి వద్దాం. 25వ అధ్యాయం 22వ వచనం. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానినే తినెదరు. హల్లెలూయా.
పంట వేయాలి. ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాలు పంట వేసి 7వ సంవత్సరంలో భూమిని వదిలిపెట్టారు. అది భూమికి విశ్రాంతి దినము. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? 6 సంవత్సరాలు పంట వేసి 7వ సంవత్సరంలో భూమిని విడిచిపెట్టేసేయాలి. భూమికి విశ్రాంతి భూమికి ఇస్తే మళ్ళా 8వ సంవత్సరం ఏం చేస్తుందంటే భూమి అధికమైనటువంటి పంట పండుతుంది. హల్లెలూయా. మనుషులకి విశ్రాంతి లేదు, భూమికి విశ్రాంతి లేదు. అమ్మో, 1 సంవత్సరం వదిలిపెడితే మేము ఎట్లా బ్రతకాలి అని మనం అంటున్నాము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేతో మాట్లాడారు. మోషే ఏంటనుకున్నా, 6 సంవత్సరాలు భూమి పంట వేసి 7వ సంవత్సరం వదిలిపెట్టమంటున్నావు, మేము ఎలా బ్రతకాలి మోషే అని మోషేని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఇశ్రాయేలు ప్రజలు అడిగితే ఇశ్రాయేలు ప్రజలకు అతను చెప్తున్నాడు, అయ్యా పరదేశంలో వస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ ప్రాంతం కాని వారు వేరే ప్రాంతం నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆకాశ పక్షులు ఉన్నాయి, అడవి జంతువులు ఉన్నాయి, మీ పశువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 7వ సంవత్సరమున 6వ సంవత్సరంలో పడి విత్తనాలు కొన్ని ఉండిపోతే అవి వర్షానికి మరుగడుతుంది, అవి పంట పండుతాయి. ఆ పంట ఎవరికంటే 7వ సంవత్సరంలో పరదేశులకును ఆకాశ పక్షులకును అడవి జంతువులకును మీకున్నటువంటి పశువులకు అది ఆహారము అవును అంటాడు. హల్లెలూయా. సరే విడిచిపెట్టేస్తాం. మరి విడిచిపెట్టినందుకు మాకు ప్రతిఫలం ఏంటి అన్నారు కదండి. అప్పుడు అన్నాడు, 6వ సంవత్సరం పంటేస్తారు కదా. ఎన్నో సంవత్సరము? 6వ సంవత్సరం పంటేస్తారు కదా. మీకు 1వ సంవత్సరం నుండి 5వ సంవత్సరానికి ఎకరానికి 50 బస్తాలు పడింది అనుకో. ఎన్ని బస్తాలమ్మా? 50 బస్తాలు పడింది అనుకో. ఈ 6వ సంవత్సరంలో 150 బస్తాలు పడుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. 20వ వచనం, 25, 20. 7వ ఏట మేము ఏమి తిన్నుము, ఇదిగో మేము చల్లని పంట కూర్చును వల్లనే కదా అనుకుంటున్నారేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. అది 3 ఏళ్ల పంటను మీకు కలుగచేయను. హల్లెలూయా. హల్లెలూయా. 6వ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పంట పండుతుందంట? 3 సంవత్సరాలు పంట పండుద్ది. 1 సంవత్సరం వేస్తే మీరు ఏం చేస్తారు తెలుసా? ఈ 6వ సంవత్సరంలో పండినటువంటి పంటనే 7వ సంవత్సరంలో పడుతుంటారు. 8వ సంవత్సరంలో మళ్ళా పంట వచ్చేంత వరకు కూడా ఈ పాత జీవన తింటారన్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? 7వ సంవత్సరంలో తింటారు. విత్తనాలు వేయగానే పంట ఇంటికి వచ్చేసేదిగా, దాన్ని పిండి కొట్టాలి, మందులు వేయాలి, దుడ్డు దున్నాలి, ఎన్నో పనులు చేయాలి. చేస్తే దాని దేవుడు ఆశీర్వదిస్తే ఆ పంట మన ఇంటికి వస్తుంది. మధ్యలో తుఫాను రాకూడదు, వర్షాలు రాకూడదు, అధికంగా పంట నష్టం కాకూడదు, నేలపాలు కాకపోకుండా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తే 8వ సంవత్సరంలో మళ్ళీ ఎప్పుడు వచ్చిన పంట వచ్చిందా? వచ్చేసి డిసెంబర్లో మన ఎడడానికి ఒక్కొక్కరు పొలంలో ఉన్నాయి. అవి వస్తే 2 అక్కల్లో హల్లెలూయా. అది వచ్చేంత వరకు అదే ప్రశ్న సార్, మేమేం తినాలయ్యా, మేము ఎట్లా బ్రతకాలయ్యా, మమ్మల్ని ఎట్లా పోషిస్తాడయ్యా దేవుడు అని అడుగుతున్నాడు. 6వ సంవత్సరంలో
మీకు 3 ఏళ్ల పంట మీ పొలములకు పండుతుంది. అది మీ పట్లలో దాచుకోనండి. మీరు సమృద్ధిగా భుజించండి, తృప్తారా తినండి, కడుపారా తినండి, తృప్తి పొందండి. కడుపారా తిని తృప్తి పొంది కంటిగా నిద్రపోయి మీ దేవుడైన యెహోవాని మీరు స్తుతించినట్లయితే, గణపరిచినట్లయితే, ఆయన సన్మానించినట్లయితే మీ అందరికీ ఇటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయి అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సర కాల సమయంలో మనం పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో గుడి ఉండవచ్చు. మీ అందరికీ తెలిసి ఏ ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాము మనం. కానీ ఈ సంవత్సర కాల సమయంలో ప్రభు వారి 6వ సంవత్సరంలో 3 సంవత్సరాలు పంటనిచ్చినట్లుగా ఈ సంవత్సరంలో మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నిటినీ ప్రభు మనకు తిరిగి దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే ప్రభువా, మేమేం చేయలేమయ్యా, మాకు కడుపారా అన్నం పెట్టాయంటే వస్తుందా? రాదు. పోయిన వారం చెప్పారు, మన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే విత్తన విత్తనము మొలకెత్తుదు అన్నాడు. సరే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోకుండా, ఆయనను సన్మానించుకోకుండా మనం చేసినట్లయితే లేవికాండం 26వ అధ్యాయం 26. నేను మీ ఆహారములు అనగా మీ ప్రాణాధారములు తీసివేసిన తరువాత ఏంటంటే ఆహారం ఏంటమ్మా? ప్రాణాధారం. నీరసం చేస్తుంది. ఏమనుంటే కట్వా ఏమొస్తుంది? తినకపోతే నీరసం, తినకపోతే పని చేయలేం, తినకపోతే కదలలేం, తినకపోతే నిద్ర రాదు, తినకపోతే ఇన్ని సమస్యలు ఉన్నాయి. మన ప్రాణములకు ఆధారమైన ఆహారమును ప్రభు మనకు ప్రతిదినము దయచేస్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలతోనూ మనతోనూ ప్రభు చెబుతూ ఉన్నాడు, మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే మీకు ప్రాణాధారమైన ఆహారమును నేను తీసివేస్తా. తీసేసి ఎవరు పోయి ఆడదేనా? 10 మంది కలిపి కొడుతున్నారు. కాదు, ఇప్పుడు 10 మంది కలిపి కొడుతున్నారు. ఎవరు పోయి ఆడదేనా? ఏమంటే ఎవరు పోయి ఆడదేనా? 10 మంది కలిపి ఒకే పొయ్యి మీద వండుకుంటున్నారా? 10 మంది కానీ కలిపి ఒక పొయ్యి మీద వండితే ఆడవాళ్ళు నేల దగ్గర కొట్టుకున్నట్టు పొయ్యి దగ్గర కొట్టుకుంటారు. నా పిల్లలకి ఆకలి అవుతుంది, నా భర్తకు ఆకలి అవుతుంది. నా భర్త డ్యూటీకి వెళ్ళాలి, నా భర్త పనికి వెళ్ళాలి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నా పిల్లలు కాలేజీకి వెళ్ళాలి. నేను ముందు పెడతానంటే నేను ముందు పెట్టపోయి శక్తి అని ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక పొయ్యి దగ్గర కొట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు అటువంటి స్థితి లేదు మనకి. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయనకు సన్మానించుకోకుండా మనం ఉంటేనట రాబోయే కాలంలో దేవుడి ఉగ్రత సమయంలో ఆయన ఉగ్రత రాకముందేనంట కరువు సంభవించి మనకు ప్రాణాధారమైన ఆహారం ఆయన తీసివేస్తే ఆస్వాదించుకోకుండా ఉంటే వర్షాలు రాకపోతే పంటలు పండకపోతే ఆ కొద్దిగా పండినటువంటి పంటల యొక్క ఆహారమును 10 మంది కలిపి ఒక్క పొయ్యి మీద వండుకుంటారంట. 10 వచ్చేటప్పుడు సాయంత్రం వెళ్ళిపోతుంది. పని ఉండదు, స్కూల్ ఉండదు, కాలేజీ ఉండదు. మీరు ఆహారం వండి ఏం చెప్తున్నాంటే అబ్బాయి దీంతో సరిపెట్టుకో. ఏదో ఈ 100 గ్రాముల ఆహారమే ఈ రోజు నీకు బియ్యం లేవు. దేవుడు వర్షాలు పంపించలా, భూమిని ఆస్వాదించలా, ఏదో కొద్దిగా పడిని లేకపోతే పాకపోయి మిగిలిపోయి వాటితోనే ఆహారం చేస్తున్నాం. నీకు తూరికి చప్పునే ఈ 100 గ్రాముల ఆహారమా 50 గ్రాముల ఆహారమా వీటితోనే నువ్వు తృప్తి పొందాలి అనేటువంటి దినాలు రాకముందే. ఇప్పుడైతే పలుకుందా పలుకుతారు
భవనన్నయ్య గారు కొలతలు ఇప్పుడు కొలతలతో పెడుతున్నారా మీకు భోజనం? మీ స్త్రీలు ఎక్కడ పెడుతున్నారు? కడుపు నిండా తిని తృప్తి పొందేంత వరకు పెడుతున్నారు. హల్లెలూయా. కొలత భోజనం పెట్టే సమయం రాబోతున్నది. ఏ భోజనం అంటే తూనిక చొప్పున నీ కడుపు నిండినా నిండకపోయినా నీకు ఆహారం కడుపు నిండదు, తృప్తినే ఉంటుంది. ఆహారం ఏం చేస్తుంది? కడుపు నిండదు, తృప్తి పొందలేదు. మీరు అటువంటి ఆహారం తినే కంటే నేను ప్రభువుకు అప్పగించుకుని వెళ్ళిపోవడమే మనుషులు అనుకుంటారు చాలా మంది ఆ జనాల్లో. అందుకని మనకన్నా ముందు వెళ్ళిపోయినటువంటి వారు ధన్యులు అంటారు. అవునా? లోకానుసారం సామెత ఏమంటారు? మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళే మంచి చూడరా, ఈ లోకంలో ఉన్న శ్రమలు చూడకుండా చచ్చిపోయారు అని లోకానుసారం అనుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం నెరవేరబోతున్నది. హల్లెలూయా. తూనిక చొప్పున తింటారు కానీ మీరు కడుపు నిండదు, మీరు తృప్తి పొందారు. అటువంటి దినములు రాకముందే మనము కడుపాల తిని తృప్తి పొంది మనము దేవుని స్తుతించాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఎన్ని సమస్యలున్నా నెమ్మదితో ఉండాలి. ఒంటరిగా ఉన్నా కానీ నీవే నా దేవుడు రెండో వాడిగా ఉన్నావని మనం ఏ జన్మనైతే ఆయనను ఒప్పుకొని సంపూర్ణంగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ ఆయన సన్నిధికి వచ్చి ఆయనను స్తుతించి ఆయనను మహిమపరిచి ఆయనను ఘనపరిచి ఆయనను సన్మానిస్తామో ఇటువంటి ఆశీర్వాదములు అన్ని మనకు ప్రభువు కలగజేస్తాడు. అటువంటి వాటిని అన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కంటి నిండా నిద్రపోతాం కానీ కొన్ని రోజుల తర్వాత నిద్ర రాదు. ఇప్పుడు కడుపారా తింటున్నాం, కొన్ని దినాల తర్వాత కొలత భోజనం వస్తుంది. ఇప్పుడు సమృద్ధిగా పంట పడుతుంది, ఆ తర్వాత సమృద్ధిగా పంట పండకపోవచ్చు. మనుషులు చేసినటువంటి పాపముల మూలంగా ఆకాశము మూయబడి వర్షము కూడా రానటువంటి స్థితి కలగబోతున్నది. దేశంలో నెమ్మది లేని స్థితి కలగబోతున్నది కనుక మనందరము కూడా ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమును పొంది దేవుడిని మనం స్తుతించి మహిమపరిచేటటువంటి వారు ఉండాలని ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.